ఇప్పుడు మనం ఉన్నది గుడిలో కాదు, ఒక మసీదులో. కాశీలో ఉన్న ఒక మసీదులో రహస్యంగా పూజలు చేస్తున్న శివలింగం. ఇప్పటికీ ఈ మసీదులోకి రావాలంటే మన హిందువులు చాలా మంది ఆలోచిస్తారు, అసలు మసీదులో శివలింగం ఎందుకుంది, ఎందుకు దాచిపెట్టారు, అసలు ఎంత రహస్యంగా శివలింగానికి పూజలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. రీసెంట్ గా చనిపోయిన ఇరాన్ పిఎం ఫోటోలు కూడా ఎక్కడ చూసినా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఎక్కడ చూసినా పోలీసులు టెంట్లు వేసుకొని కూర్చున్నారు. ఇలా కాశీలో మసీదులో మన శివలింగాలు కనిపించడం ఇది మొదటిసారి కాదు, చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చెప్తాం మీకు. గుడి పేరు కృత్తివావేశ్వర మహాదేవ్ మందిర్. ఇది వచ్చేసరికి కాశీలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే మనం కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి. ఆ స్వామికి ఆపోజిట్ లోనే మృత్యుంజయ మహామందిర్ అని ఒక గుడి ఉంటుంది. ఆ గుడికి వెళ్లే దారిలోనే ఒక చిన్న బ్యానర్ ఉంటుంది. ఆ బ్యానర్ చూసి ఈ సందులోకి వెళ్ళాలి. మీరు లొకేషన్ లో టైప్ చేసిన కృత్తివావేశ్వర మందిర్ అని అది వస్తుంది. డైరెక్ట్ గా లొకేషన్ మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తుంది. మీకు ముందు తర్వాత వచ్చే వీడియోలో ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థమవుతాయి. లాస్ట్ టైం నేను ఒక చిన్న రీల్ పెడితేనే గుడి చాలా డెవలప్ అయింది. అలాంటిది ఇప్పుడు చాలా మంది యాత్రికుల్ని, హిందువుల్ని నాతో పాటు మసీదు లోపలికి తీసుకెళ్తున్నా. మనం చేసిన ఒక చిన్న రీల్ వల్ల గుడిలో ఉన్న శివలింగానికి చాలా డెవలప్ చేశారు. ముందు రోజుల్లో ఇంకా యాత్రికులు చాలా మంది వచ్చే అవకాశం ఉంది. కానీ ఒక్కరు ఇద్దరు మాత్రం అప్పుడే వెళ్ళొద్దు. ఒక 10 మంది గ్రూప్ ఉంటే మాత్రమే ఈ శివలింగాన్ని చూసిరండి. ఆఖరికి మనతో పాటు వచ్చిన వీళ్ళు కూడా కొంచెం భయపడ్డారు. మనం దగ్గరుండి ధైర్యం చెప్పి తీసుకెళ్లాం. ప్రెజెంట్ వచ్చేసరికి కృత్తివావేశ్వర మందిర్ దగ్గరికి అయితే వచ్చాము. టెంపుల్ వచ్చేసరికి ఎక్కడుందో తెలుసా మీకు? మసీదులో. లాస్ట్ టైం మీకు ఒక రీల్ చేసి చూపించా కదా. ప్రెజెంట్ చాలా గొడవలు జరుగుతుంటాయి. చాలా సైలెంట్ గా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన గుడి. కాశీలో ఇలాంటి ప్లేస్లు ఎవరు చూపించరు. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. లోపల కొంచెం మ్యాటర్ చెప్పలేకపోయినా సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళని, ఆర్మీ వాళ్ళని కాపలా పెడతారనమాట, గొడవలు జరగకుండా. అలాంటి టెంపుల్ లోపలికి మిమ్మల్ని తీసుకెళ్తున్నా. లోపల శివలింగం ఉంది, చూపిస్తారండి. చూసారా మొత్తం కూడా ఇదంతా ఏందనుకుంటున్నారు? గేట్స్ ఇవన్నీ కూడా మసీదు లోపలికి ఎంటర్ అవుతున్నాం. కానీ మసీదు లోపలే శివలింగం ఉంది, చూపిస్తాం. అది పాత్రను ఇది మీరిద్దరు కలిసిపోయిపోరు. अभी हम थोड़ा चल सकते हैं. మీరు పోయినసారి తీసినప్పుడు ఎలా ఉందో తెలుసా? మీకు ఐడియా ఉందా? మొత్తం మట్టి. అవును, నందీశ్వరుడు లేడు, మొత్తం తిదిగా ఉండేది. తర్వాత మీరు వీడియో తీసిన తర్వాత ఇక్కడ వాళ్ళు పట్టించుకుని ఈ రేకుల షెడ్డు తర్వాత మళ్ళీ ఇవన్నీ జరిగినాయి. ఎంత పని జరిగింది. ఇప్పుడు మన వాళ్ళు విరివిగా వస్తున్నారు గుడికి, ఎక్కువ మంది వస్తున్నారు. गुरुजी 9 महीना पहले यूट्यूबर है, वीडियो खींच के साउथ में बड़ा यूट्यूबर है, वीडियो खींच के वहाँ पे डाला है. 9 महीना पहले कोई नहीं आता था ना, तब से साउथ का यात्री ज़्यादा खाना शुरू हो गया. पुराना वीडियो दिखाएंगे आप आगे. आप उस समय तो ये सब नहीं है ना, मालूम है. మనం రీల్ తీసినప్పుడైతే శివలింగం కింద మట్టి జారిపోతా ఉండేది. ఈ పానిపట్టం కూడా సరిగ్గా లేదు అసలు. నంది విగ్రహం లేకపోతే నంది విగ్రహాన్ని కొత్తగా ప్రతిష్ఠించారు. చుట్టూ గోడలకి అంతా కూడా సున్నం కొట్టి పెయింటింగ్ వేశారు. అసలు పైన ఎండకి వానకి తడుస్తున్న శివలింగానికి పెద్ద రేకుల షెడ్ వేశారు. మన రీలు బాగా ఫేమస్ అవడం వల్ల యాత్రికులు, హిందువులు వస్తా ఉన్నారంట అప్పుడప్పుడు. మనం చేసిన ఒక చిన్న రీలు పోస్ట్ చేయడం వల్ల ఇన్ని మార్పులు జరిగినాయి ఈ మసీదులో. ఒకప్పుడు శివాలయం, తర్వాత మసీదుగా మారింది, మళ్ళీ గుడిగా మారబోతుంది. గుడిలో ఇప్పుడు అభిషేకాలు కూడా మనమే సొంతంగా చేసుకోవచ్చు. పానిపట్టం బాగా నచ్చింది నాకు. బాగుంది.
ఒక 5 నిమిషాలు కూర్చోండిలే వెళ్దాం. వాళ్ళే అడిపోతున్నారు. చెప్పొచ్చా పని మాల బయట అది మసీదు. మీరు ఎందుకు ఎక్కడికని వచ్చారు మీరు చెప్పండి. గుడుకొని లేట్లని నీళ్ళు కూడా తాగనెవరు, ఆ నీళ్లు తాగనెవరు, అట్ల మీద కూర్చోనెవరు, అట్లా ముట్టుకోనెవరు. నీకు బయట చెప్పొచ్చా కదమ్మా. ఇప్పటికే గొడవలు మసీద్ అందుకే ఆడికి వెళ్ళొద్దని చెప్పింది. ఇది దాటి ఆడు వెళ్ళకూడదు. ఇక్కడికి అదే ఇది ఉంటాయి, ఇగో కెమెరాలన్నీ ఉంటాయి. మన వాళ్ళు కొంచెం ఉంటే మసీదు లోపలికి వెళ్ళే వాళ్ళు, పోలీసులు అరిసేవాళ్ళు మనల్ని. ఎందుకంటే వాళ్ళు ఇటు రాకూడదు, మనం అటువైపు వెళ్ళకూడదు. కానీ ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఇప్పటిదాకా లోపలికి రాలేదు. ప్రజెంట్ నమాజులు జరుగుతున్నాయో లేదో మరి. నాకు తెలిసి ఏదన్నా కోర్టులో పెండింగ్ ఏమైనా ఉందేమో, కేసు ఏమన్నా అయిందేమో, ఎవ్వరు రావట్లేదు. కాశీ మొత్తం మీద ఎలాంటివి చాలా కేసులు అయితే పెండింగ్ లోనే ఉన్నాయి. చాలా మంది అయితే ఇంకా అవన్నీ క్లోజ్ చేశారు. కాకపోతే కోర్టు ఏంటంటే పూజలు చేసుకోవడానికి ప్రజెంట్ పర్మిషన్ ఇచ్చింది. అదిగోండి దూరంగా చూసారా, పోస్టర్లు ఉన్నాయి చూసారా మసీదులో. అంటే రీసెంట్ గా ఇరాన్ పిఎం చనిపోయారు కదా, ఆయనకు సంబంధించిన పోస్టర్లు, కమేని అనుకుంటా. అదిగోండి మసీదులో ఎక్కడ చూసినా పిల్లర్లకి ఆ పోస్టర్లే ఉన్నాయి. శివలింగానికి అయితే మా కళ్ళ ముందే మేము వచ్చిన టైంలోనే అభిషేకం కూడా చేస్తున్నారు పూజారి గారు. మనం చెప్పుకుంటాం కదా, ఏదైనా టైం వచ్చినప్పుడు ఏది ఆగదు, అన్ని బయటపడతాయి, అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పుకుంటాం. దేవుడికి పూజలు ఎప్పుడు జరగాలి, ఆ టైం ఎప్పుడు వచ్చిద్దో కూడా ఆయనే డిసైడ్ చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఏదైనా ఒక పని జరగాలంటే అది ఎంత కష్టమైనా, ఏ ప్లేస్ లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు చేపించుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంది. వీడియోని ఎంత సింపుల్ గా తీయడానికి కారణం ఒకటే, నేచురల్ గా అసలు ఏం జరుగుతుంది, ప్లేస్ ఎలా ఉంది, మీకు ఉన్నది చూపించాలనే సింపుల్ గా అలా తీస్తా ఉన్న వీడియో, అంతే. ఎక్కడికి తీసుకెళ్ళినవో నా కన్నా కొడుకును మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావో, ముళ్ళకాలను ఏలే జంగమ నా కొడుకు జాడ చెప్పయ్యా, ముళ్ళకాలను ఏలే జంగమ నా కొడుకు జాడ చెప్పయ్యా, ఎక్కడికి తీసుకెళ్ళినవో నా కన్నా కొడుకు మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు. అంటే రీసెంట్ గా వాళ్ళ అబ్బాయి చిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. అంటే వయసులో ఉన్న కొడుకు కదా, ఆ మాత్రం బాధ ఉంటుంది. ఆ బాధని ఇలా మా అందరి ముందు దేవుడితో షేర్ చేసుకుంది. ఎక్కడా కూడా ఏ గుడిలోనూ శివలింగాలకి అభిషేకం చేస్తున్నప్పుడు మన కెమెరాలు ఇంత దగ్గరికి ఎలా చేయనివ్వరు. సో అందుకే ఒక శివలింగానికి అభిషేకం ఎలా చేస్తారు మొత్తం అన్ని కూడా క్లియర్ గా చూపిస్తాను. శివలింగానికి అభిషేకం చేసిన పంచామృతం అందరికి మాకు ప్రసాదంగా ఇచ్చారు పూజారి గారు. ఆ పోలీసు ఆయన అయితే అక్కడ కూర్చొని ప్రతి ఒక్కటి మేము ఏం చేస్తున్నాం అన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. అసలు ఎక్కడ మనం వీడియో తీసేది ఆపమంటాడేమో అని కొంచెం టెన్షన్ కూడా అయింది. అసలు గుడి గురించి, మసీదు గురించి ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉంది. కానీ తర్వాత మళ్ళీ కాంట్రవర్సీ అయింది, మనం ఇంకా చాలా పనులు ఉన్నాయి అన్ని ఆలోచించి ఆగుతున్నా. లేదంటే ఇలాంటి వాటి గురించి చాలా మాటలు బయటకు వస్తాయి. కాశీలో ఉన్న ఈ కృత్తివాసేశ్వర, కాశీలో ఉన్న శివలింగాల్లో చాలా ఇంపార్టెంట్. గజాసురుడి వధ తర్వాత అంటే సంహరించిన తర్వాత శివుడే ఇక్కడ కృత్తివాసేశ్వరుడిగా స్వయంగా వెలిచాడని నమ్ముతారు. అందుకే కాశీలో ఉన్న చాలా ఇంపార్టెంట్ శివలింగాల్లో ఇది కూడా ఒకటని చెప్తారు. ఒకప్పుడు ఈ శివలింగానికి కట్టిన గుడి చాలా అద్భుతంగా వైభవంగా ఉండేదంట. అలాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న శివలింగం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉంది. ఒకవేళ ఈ శివలింగానికి కనుక గుడి కట్టి ఉంటే, ఒకవేళ పాత గుడి ఉన్నా సరే దర్శనం చేసుకోవడానికి కనీసం 4-5 గంటలు టైం పట్టేదని అందరూ చెప్తున్నారు. అంత గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాన్ని, అంత గొప్ప శివలింగం అయితే చాలా మంది ఇప్పుడు రావడానికే భయపడుతున్నారు. కాశీ ఎప్పుడు ఎవరు వచ్చినా ఒక 10 మంది అయితే కూడుకొని ఇక్కడికైతే రండి.
మసీదు లోపల ఉన్న శివలింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఆ పేరు ఏందన్నా? కృత్వావేశ్వర స్వామి. నోరు తిరగట్లేదు, అన్ని గుర్తులేవు పేర్లు అయితే. అడుగుతున్నాం, మనతో పాటు ఇలా తీసుకెళ్ళాం ఫస్ట్ టైం. ఎలా ఉందండి టెంపుల్ లోపల? ఇంట్రెస్టింగ్ ఉందా? ఏమన్నా భయపడ్డారా? బాగా ఫ్రీగా వచ్చేసారా? ఎలా భయపడడానికి ఏముంది? మందేగా. ఎందుకు భయపడతారు? వచ్చేవాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ అడ్రస్ మీకు రూట్ మొత్తం చెప్తాను నేను. తర్వాత వేరే టెంపుల్కి వెళ్దాం.